సర్వాధికారి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఈ స్తుతి ఆరాధన ద్వారా మీ నామాన్ని మహిమపరచుకునండి. మిమ్మల్ని గణపరిచే స్తుతి ఆరాధన ఈ సమయంలో జరుగును గాక. తండ్రి, కృంగిన వారిని మీరు లేవనెత్తండి. ప్రతి హృదయంలో ఉన్న గాయము కట్టబడును గాక. పాపపు బంధకాల నుంచి అనేకులు విడుదల పొందుకొందురు గాక. ప్రభువా, ఈ దినమున ఈ స్తుతి ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు అనేకులు తండ్రి దిగునైనా మీ సన్నిధిలో బలపరచబడుదురు గాక. మా మధ్యలో మీరే సంచరించండి, మా మధ్యలో మీరు ఉండండి ప్రభువా. ఈ గడిచిన వారంలో కానీ నెలలో కానీ ఎక్కడైనా తొట్టిల్లిపోయి ఉంటే మమ్మల్ని మన్నించండి, క్షమించండి. మీ రక్తంలో కడిగి మరలా నూతన బలంతో, శక్తితో నింపండి అయ్యా. మరి సమయంలో నా తండ్రి మీ సన్నిధిని సమృద్ధిగా అనుభవించే భాగ్యం అందరికీ దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదామా? రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని దేవుని స్తుతిద్దాం. అందరం కూడా దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మీకే మహిమ కలుగును గాక. ప్రభువా, మీరు చేసిన ప్రతి ఉపకారమును బట్టి అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మహిమ స్వరూపే మీకే మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా, మీ కృప చేత ప్రతి వ్యక్తిని కూడా బలపరిచయ్యా. ఇంతవరకు మాతో కూడా ఉండి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకు స్తోత్రము నాయన. ఇదిగో చీకటిలో ఉన్న మమ్మల్ని, లోకములో పాపములో ఉన్న మమ్మల్ని వెలుగులోనికి పిలిచిన దేవా మీకు మహిమ కలుగును గాక. చీకటిలోను మరణాంధకారములోను చిక్కుకొని ఉన్న మమ్మల్ని విడిపించిన దేవా మీకు స్తోత్రము తండ్రి. ఈ దినమున కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా మీ హస్తంతో పట్టుకురండి పరమ తండ్రి. మా మధ్యలో ఉండి మీరు జరిగించబోతున్న ప్రతి కార్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ముందున సమయం అంతట్లో కూడా మెండైన మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసయ్య నామములో ఈ స్తుతి మీకే సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెప్తాం అందరం, చేతులెత్తి హల్లెలూయా. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేనోళ్ళ కొనియాడినా నా
అందరం బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభువును కనపడుతూ ఉపదేశమందునా సతువగల సంగమందునా ఉన్నత ఉపదేశమందునా సతువగల సంగమందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎందరూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు స్తోత్రమందరం కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో పాడుచు కృపలో
పాడుచు కృపలో జయ గీతమే పాడుచు. బిగ్గరగా చప్పట్లు. కృపలో జయ గీతమే పాడుచు 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 కృపలో జయ గీతమే పాడుచు. జయించిన యేసయ్య నీ తోడు చాలు బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు బలహీనతలో నీ కృప చాలు. గాదాలలో పడనీయక చేయి పట్టి స్వార్థ ప్రియుల లోకంలో స్నేహబంధమైనావు. పాపలోక గాదాలలో పడనీయక చేయి పట్టి స్వార్థ ప్రియుల లోకములో స్నేహబంధమైనావు. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా నీ తోడు చాలయ్యా నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన
అక్షయతను కోరే నీ చెలిమి చాలు, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. అంధకార లోకమందు నా వెలుగు దీపమై హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. పాడదమందరం. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. స్తోత్రం బిగ్గరగా. అయ్యా నాకు నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు. దగ్గరగా నీ తోడు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. నీళ్ళు లేని ఎడారిలో జీవజలము నీవై, నిలువ నీడలేని నాకు నిత్య నివాసమైనావు. నీళ్ళు లేని ఎడారిలో జీవజలము నీవై, నిలువ నీడలేని నాకు నిత్య నివాసమైనావు. నీడనిచ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీడనిచ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. స్తోత్రం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. నాకు నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, 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 నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు. అందరము తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ 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 తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. అందరం కూడా చేతులెత్తి కళ్ళు మూసుకొని చేతులెత్తి పాడదాం. అంధకార లోకమందు నా వెలుగు దీపమై హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైనావు. హల్లెలూయా. బిగ్గరగా. అంధకార లోకమందు నా వెలుగు దీపమై
హతమార్చే ఆపదలో ఆశ్రయపురమైన ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. స్తోత్రం. ఆదుకున్న ఆశ్రయుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. ప్రేమ చూపే ప్రాణేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీడనిచ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీడనిచ్చిన నిఖిలేశ్వరుడా నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. అందరం స్వరాలెత్తి ఇంకా బిగ్గరగా స్తోత్రం, ఇంకా బిగ్గరగా. ఎవరు నాకు తోడు లేరు, ఏ ఆధారము లేదో, నేను ఒంటరిని అనుకుంటున్నావేమో. నిజముగా నువ్వు పాడుతూ హృదయలోతుల్లో నుంచి నీ పూర్ణ హృదయంతో పాడుతూ స్తుతిస్తూ ఉండగానే ప్రభు యొక్క హస్తము నిన్ను పట్టుకొని ఇది మొదలుకొని నడిపించబోతుంది. ప్రభువే నీకు సహాయకుడుగా ఉండబోతున్నాడు. నీ కృప చాలయ్యా, నువ్వు తోడుంటే చాలయ్యా. పాడుతూ ప్రభువును స్తుతిద్దామా. ఇంతవరకు నీకెవరు లేరు తోడు అనుకున్నావు, ప్రభువే నీకు తోడుగా ఉండబోతున్నాడు. పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. స్వరాలెత్తి నీ యా నాకు నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంతా ఒక్కటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా. బిగ్గరగా దేవాది దేవుని చపలు కొడుతూ మహిమపరుద్దామా. తండ్రి మీకు స్తోత్రము నాయన. ఈ లోకమంతా కూడా ప్రభా మాలో లోక సంబంధమైన వాటిని చూస్తుంది, ఆశిస్తుంది, కానీ మీరు అక్షయతను కోరే దేవుడయ్యా. ఇది ఆత్మీయ జీవితాన్ని కోరే దేవుడు తండ్రి అయ్యా. మీకు స్తోత్రం కలుగునుగాక. ఈ లోక సంబంధమైన వాటిని బట్టి చూసి విలువించే దేవుడు కాదు కానీ ప్రభువా, మా ఆత్మీయ జీవితము అవును తండ్రి మీతో అంటు కట్టబడము అదే మీకు కావాలి నాయన. మీకు స్తోత్రం కలుగునుగాక అయ్యా, మీకు మహిమ కలుగునుగాక అయ్యా. మీరు గొప్ప దేవుడు తండ్రి. మీరు మాలో ఉండున్నట్లుగా బ్రతికే భాగ్యం మీరు మాకు దయచేయండి. మా జీవిత కాలం అంతా, లేదంటే మీరు రాకడ వరకు ప్రభువా నమ్మకస్తులుగా, మిమ్మల్ని గణపరిచే వారిగా, నిజమైన ఆత్మీయులుగా జీవించే ధన్యత మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. కృప చూపించు నాయన. అదేవిధంగా ఈరోజు పడిన స్థితిలో, కృంగిన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారిని దర్శించయ్యా. భయపడుతూ దిగులుతో ఒకవేళ ఈరోజు ఎవరైనా ఇంకా ఎంత ప్రార్థించినా నాకు జవాబు రావటం లేదు, లేదంటే ఎన్నో స్థలాలకు తిరిగినప్పటికీ నాకు విడుదల లేదు, నా కుటుంబంలో సమాధానం లేదనే స్థితిలో, ఎండిన స్థితిలో ఎవరైతే ఉన్నారో ఆ ప్రతి వ్యక్తిని కూడా దర్శించమని, బలపరచమని అడుగుతూ
కుడి వచ్చిన అందరినీ మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నామయ్యా. మీరు హృదయాంతరంగములో నెరిగిన దేవుడు, పరిశుద్ధాత్ముడు. ఏ హృదయంలో ఏ గాయం ఉందో మీకు తెలుసు నాయన. ఇప్పుడే ప్రతి గాయాన్ని మీరు కట్టండి. ఆదరణ లేక కృంగిపోయిన వారిని మీరు లేవనెత్తండి. ఏ ఆధారము లేదనుకుంటున్న వారిని బలపరచండి, సహాయము చేయండి. తండ్రి, ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నారేమో, ఎలా బ్రతకాలో తెలియని స్థితిలో ఉన్నారేమో, ఎలా జీవించాలో తెలియని స్థితిలో ఉన్నారేమో, ఏం చేస్తే నా పరిస్థితులు బాగుపడతాయో, ఏం చేస్తే నేను బాగుపడతానో అనే స్థితిలో ఎవరైతే ఉన్నారో ఈరోజు అట్టి వారిని దర్శించు నాయన. ఇప్పుడే వారిని మీరు తాకండి నాయన, ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి. ప్రతి వ్యాధి నుంచి, ప్రతి పోరాటం నుంచి, ప్రతి సమస్య నుంచి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా, ఈ ప్రార్థనలో పాలు పొందుతున్న ప్రతి వ్యక్తికి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక, సంపూర్ణ విమోచన కలుగును గాక. కనికరించయ్యా తండ్రి, మీకు స్తోత్రము నాయన. అయ్యా మీకు మహిమ కలుగును గాక. ఆపదలు గుండా వెళ్తున్నారేమో, అవును తండ్రి, ప్రతి ఆపద నుంచి విడిపించు నాయన. ప్రతి శ్రమ నుంచి, పోరాటము నుంచి విడిపించు ప్రభువా, తప్పించు నాయన. అడుగుతారా? అడుగుదామా? నాకు సంపూర్ణ విడుదల కావాలి. మీరు మరణాన్ని జయించిన దేవుడయ్యా. నా జీవితంలో ఉన్న పోరాటం ఎలాంటిదైనప్పటికీ దాన్ని జయించడానికి మీరు శక్తిని ఇస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. దేవా, నాకు విడుదలనివ్వండి, విజయాన్ని ఇవ్వండి అని అడుగుదామా? ఆయన జయించినట్లుగానే ప్రతి పోరాటం మీద కూడా మనమును విజయాన్ని పొందుకోబోతున్నాం యేసు నామములో. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరుద్దామా? అయ్యా మీకు స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరి అపజయము, ప్రతి ఒక్కరి భయం ఈ దినమున తొలగిపోవును గాక. భయముతోనో దిగులుతోనో ఉన్నటువంటి వారికి విజయాన్ని ఇవ్వండి. అపజయం అనే భయము, తలదించుకుంటాననే మన భయము, ఈ సమస్య, ఈ పోరాటం నన్ను ఏం చేస్తుందో అనే భయంకరమైన వేదన గుండా వెళ్తున్న వారికి నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రభువా, మీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. మీ సాక్షులుగా నిలబెట్టుకున్నాడు ప్రభువా. సంతానము లేక, సమాధానము లేక, సరైన ఆర్థిక వనరులు లేక, కుటుంబంలో ఆత్మీయత లేక పడిపోయిన స్థితిని బట్టి ఎవరైతే కృంగిపోతున్నారో ఈరోజు ఎవరిని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఈరోజు ఆ స్థితిలో ఉంటే కనుక ప్రభువా, నాకు విడుదల కావాలి ప్రభువా అని మొరపెట్టి ఈరోజు ప్రభువును బ్రతిమిలాడుకుందామా? ప్రతి ఒక్కరు కూడా ప్రభు నాకు సంపూర్ణ విమోచన దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి అయా మీకు వందనాలు, స్తోత్రాలు. అల్పులమ అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కనికరించి మా స్థితిగతులను మార్చండి. అపజయంలో ఉన్న మాకు విజయాన్నిచ్చే ఈ లోకంలో బ్రతికినంత కాలం మిమ్మల్ని మయంపరిచే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఇప్పుడు వచ్చిన అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. 107వ కీర్తన 1 నుంచి 9 వచనాల వరకు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఈ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత
వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచియున్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు. చదవబడిన వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన. సర్వాధికారి అయ్యా, మీకు వందనాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. యోగ్యత అర్హత లేని నన్ను ఇక నిలబెట్టుకున్నందుకు వందనాలు. మీ రక్తంలో కడిగి నన్ను శుద్ధి చేసి మీ నోటి బూరుగా వాడుకునండి. వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా మీ బలమైన ఆత్మ నడిపింపును దయచేయమని మరొకసారి ప్రార్థిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకోసారి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నేను గమ్యానికి చేరాలి, లేదంటే కొంచెం అర్థమయ్యేటట్లుగా అనుకున్నది సాధించాలని ఎంతమందికి ఆశ ఉంది? అనుకున్నది సాధించాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. అనుకున్నది సాధించాలని ఆశ మస్తు మందికి ఉంటుంది. కానీ చాలామంది డౌట్తో ఉంటున్నారు, అనుమానంతో ఉంటున్నారు. అనుకున్నది సాధించడము సాధ్యమేనా? అంటే అనుకున్న గమ్యానికి చేరగలమా, లేదంటే ఆశించింది దక్కుతుందా అని సందేహంలో, అనుమానంలో చాలామంది ఉంటున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి క్రీస్తులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని చూస్తారు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే గతంలో ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా నేను అనుకున్న స్థితికి వెళ్ళడం, అనుకున్నది సాధించడం, గమ్యానికి చేరుకోవడం సాధ్యము కాదు అనుకొని ఉండొచ్చు, అవుతుంది అనుకొని అవుతుందో లేదో అనుకోవచ్చు, అంతే కదా. ఆశలు వస్తున్నాయి కనుక ఆలోచన, ఆశించింది లేదంటే అనుకున్నది నేను సాధిస్తానో లేదో అనే సందేహంలో ఉన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ సందేహంలో ఉన్నోళ్ళు చాలామంది ఉంటారు. ఉంటారా? ఉండరా? హల్లెలూయా, 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 హల్లెలూయా. 10th క్లాస్ పాస్ అవుతున్నా లేదా? ఇంటర్మీడియట్ పాస్ అవుతున్నా లేదా? ఎంబీఏ సీట్, ఫ్రీ సీట్ వస్తుందా లేదా? కలెక్టర్ అవుతున్నా లేదా? నేను అనుకున్న బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా? నేను అప్పుల్లోకి వెళ్ళి బయటకు, ఇవే డౌట్లు మొత్తం. అప్పుల్లోకి వెళ్ళి బయటకు వస్తానా లేదా? ఎన్నో డౌట్లు. నా బిడ్డ పెళ్ళి చేస్తానా లేదా? 10 సంబంధాలు వచ్చిపోయినాయి. నా పిల్ల పెళ్ళి చేస్తానా? నా కుమార్తె పెళ్ళి చేస్తానా? చెయ్యనా? హల్లెలూయా, హల్లెలూయా. లేదంటే నా కుమార్తెకు నేను ఆశించిన మ్యాచ్ వస్తుందా లేదా? నా కుమారునికి నేను ఆశించిన మ్యాచ్ వస్తుందా లేదా? హల్లెలూయా. క్రికెట్ మ్యాచ్ కాదు, పెళ్లి మ్యాచ్. హల్లెలూయా. మంచి వివాహ సంబంధం వస్తుందా లేదా? నా కుమారుడు నేను ఎన్నో ఆశలు పెట్టుకుని అక్కడికి గమ్యానికి చేరుకుంటాడా లేదా? లేదంటే వ్యక్తిగతంగా నేను అనుకున్నది సాధిస్తానా లేదా? హల్లెలూయా. మేమేం సాధించాలనుకుంటలేమయ్యా, మాకు సమాధానం ఉంటే చాలు, మాకు శాశ్వతమైన ఆనందం ఉంటే చాలు. ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి. ఇవన్నీ మీకు ఎందుకు కావాలి అని అంటే, మేము ఆనందంగా ఉండాలి అంటే ఇవి కావాలి అని అంటారు. కానీ ఆనందంగా ఉండాలి అంటే కావాల్సింది ప్రభువైన యేసు క్రీస్తు. హల్లెలూయా. జీవం కలిగిన దేవుని జీవితంలో లేకపోతే నీకు ఎన్నున్నా సరైన నిజమైన ఆనందం, సంతోషం ఉండదు. కానీ హల్లెలూయా, దేవునిలోనే నిజమైన ఆనందం ఉంది. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఆ దేవునిలో నిలకడగా ఉంటే నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. అట్లని
నేను 10th క్లాస్ ఫెయిల్ అయినా, ఆల్రెడీ 15 సంవత్సరాలు అయిపోయింది, కానీ నేను కలెక్టర్ను కావాలనుకుంటున్నా, ఇట్లా పొంతన లేనివి అనుకుంటే జరగవు. అనుకునేదానికి కొంచెం ఉండాలి కదా. హల్లెలూయా. నిజమా కాదా? 10th క్లాస్ చదివే టైంలో సరిగ్గా చదవకుండా సమయం అంతా అయిపోయిన తర్వాత 10th క్లాస్ అయిపోయి ఇప్పటికీ 10-15 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పుడు నాకు కలెక్టర్ను కావాలని ఉంది, డాక్టర్ను కావాలని ఉంది అంటే అవుతామా? అవుతామా? అయ్యో నేను నర్సునే అయితే స్టెతస్కోప్ వేసుకొని మంచిగా నేను కూడా కుర్చీలో కూర్చొని డాక్టర్ పొజిషన్లో ఉందాం అనుకున్నా. అప్పుడు చదవకుండా ఎవరో దన్నాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ను కావాలి అనుకుంటే కావు. ఉన్న జాబ్ మంచిగా నమ్మకంగా చేయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఒకటి నిజం, దేవుడు నిన్ను ఏమైనా చేయొచ్చు, కానీ సరే నువ్వు చదువుకోలేవు కాబట్టి నీ ఆశ డాక్టర్ కావాలని ఉంది, కాలేకపోతున్నావు కాబట్టి అయిపోయింది నీ జీవితం అనుకోవడానికి కూడా వీల్లేదు. మరొక మార్గాన్ని, నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కావాల్సిన ఏదో ఒక మార్గాన్ని, నువ్వు దేవునికి సమీపంగా ఉంటే నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికను బట్టి ఆయన ఖచ్చితంగా నీకు బయలుపరుస్తాడు, చూపిస్తాడు. ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్తావు. చదువులు ఉన్నోళ్ళు మాత్రమే గొప్పలు అవుతారని కాదు, చదువు పక్కన పెట్టాలని కూడా కాదు. చదువు ఉండాలి, మంచిదే. ఒకవేళ లేకపోతే కృంగిపోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభువా నన్ను గొప్ప చేయి ప్రభువా అని నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆ ఉన్నతమైన స్థితిలోకి. దేవుడు నిన్ను నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. 6వ వచనం చూడండి, 107వ కీర్తన 6వ వచనం. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. అంతకంటే ముందు 5వ వచనం, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. 4వ వచనం కూడా చూడండి, వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే నాని చెప్పుకోవడానికి వారికి ఏమీ లేదు. ఎలాంటి ప్రాపర్టీస్ లేవు, ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఈరోజు ఇది చెప్తున్నందుకు వింటున్నలు అనుకోగలరు, మొత్తం ఇవే చెప్తాడు అనుకోగలరు. ఈరోజు ఇది అవసరం కనుక దేవుడు చెప్పమన్నాడు కనుక చెప్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి జీవితంలో ఆత్మీయ జీవితం మాత్రం ఉంటే సరిపోదు. ఆత్మీయ జీవితంతో పాటు ఈ లోకంలో అక్కరగా ఉన్నవన్నీ కూడా మనిషికి ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా. అవి దేవుడు ఇవ్వాలని కూడా ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకు ఎలాంటి నివాసపురం లేదు. నివాసపురమేది వారికి దొరకకపోయాను. ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు అయితే వాళ్ళకి అంటూ సొంత ఇల్లు లేదు, సొంత ల్యాండ్ లేదు. ఉందా? సొంత ఇల్లు లేదు, సొంత ల్యాండ్ లేదు, స్వతహాగా వాళ్ళకంటూ ఏది లేదు. పని చేయడము, తినడం, ఒక బానిస బ్రతుకు. ఈరోజు నీ తాతల నుంచి ఎంతో కష్టపడుతున్నారు, కానీ నీకంటూ ఏమీ లేదు అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా కంప్లీట్గా నీ పరిస్థితులు అన్నీ మార్చి, నా దేవుడు ఈరోజు నేను కలిగి ఉన్న ఈ స్థితికి కారణం నా ప్రభువే అని చెప్పేటట్లుగా ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచడానికి ఆయన ఈరోజు నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. గడి చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. నన్ను దీవించు ప్రభువా, ఎప్పుడు నన్ను దీవిస్తావా అని నేను ఎదురు చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీకంటే ముందు నుంచి యేసయ్య నీ గురించి ఎదురు చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? నిన్ను ఈ లోకంలో, ఈ భూమి మీద దేవుడు నిన్ను పుట్టించింది ఆయన మహిమ కొరకే. నువ్వెంత దీవించబడితే ఆయనకు అంత మహిమ. వద్దన్నోళ్ళకు ఉన్నవి కూడా ఓనుగాక. హల్లెలూయా. కొందరు అతి ప్రదర్శిస్తారు. ఏమని తెలుసా? నాకేం లేకున్నా పర్వాలేదు, ఏం లేకు, మళ్ళీ ఏమన్నా కరువు అయితే మొత్తం దేవుణ్ణి దూషించుకుంటూ కూర్చుంటాం. అట్లా కూర్చోవడం కంటే హల్లెలూయా
ప్రభువా, నేను ఆత్మీయ జీవితం విషయంలో, పరిశుద్ధత విషయంలో నేను రోషం కలిగి ఉంటా, లోకాన్ని పాపాన్ని నాకు అంటనిచ్చుకొని, కానీ ఈ లోకంలో ప్రభువా ఎక్కడ కూడా నేను తలదించుకునే పరిస్థితి నాకు ఉండొద్దు, అన్ని విషయాల్లో నాకు సమృద్ధి నువ్వు ప్రభువా అని నువ్వు అడగాలి. కానీ అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అది ఆయన చిత్తం అయి ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. వారికి ఒక నివాసపురం లేదంట. ఏం లేదంట? నివాసపురం లేదు. దేవుడు అనుకున్నాడు ఐగుప్తు నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించాలని. హల్లెలూయా. కనాను దేశాన్ని వీళ్ళకి స్వాస్థ్యంగా దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? క్లియర్గా ఒక మాటలు చెప్పాలంటే, వీళ్ళకు భూమి లేదు, గుట్ట లేదు, అంతే. స్థిరాస్తులు ఏమీ లేవు. ఇవి దాపెట్టుకోవడానికి వీలు లేదు, దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెప్పడంలో తప్పు లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ చెప్పడానికి భయం ఎందుకు అవుతుంది అంటే, హల్లెలూయా, అవసరమా పరలోకం గురించి చెప్పాలంటారు? లేకపోతే అన్నీ అవసరమే. అయితే దేవుడు కొలవబడిన స్వాస్థ్యంగా కనాను దేశాన్ని తన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. ఎవరికి ఇవ్వాలనుకున్నాడు? తన ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు. వారు ఆకలి దప్పులతో వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లినప్పుడు దేవుడు సంతోషించలే కానీ బాధపడ్డాడు. ఈరోజు నువ్వు కరువు గుండా, లేమి గుండా, ఏదైనా కొరత గుండా నువ్వు వెళ్తున్నప్పుడు ఆకలి దప్పులతో, అంటే ఆహారము నీకు ఉండొచ్చు, తినడానికి ఆహారం ఉన్న, తినగలిగినటువంటి వాతావరణము, ఆ సమాధానము నీ కుటుంబంలో లేకపోవడంతో నువ్వు మూలుగుతూ ఉంటే, కృంగిపోతూ ఉంటే, నీ స్థితిని చూసి సంతోషించే దేవుడు కాదు, కానీ నీ బాధలో నీతో పాటు బాధపడుతూ ఉండే దేవుడు యేసయ్య. హల్లెలూయా. నువ్వు బాధలో ఉంటే, నువ్వు కృంగిపోతూ ఉంటే ఆయన సంతోషించడు, కానీ నువ్వు అందులో నుంచి బయటకు వచ్చి ప్రభువును మహిమపరుస్తుంటే అప్పుడు సంతోషం ఉంటుంది దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ అంట తల్లిదండ్రులను మించిన ప్రేమ. ఏ తల్లిదండ్రి అయినా తన పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు సంతోషిస్తారా? మరి అంతకు మించిన ప్రేమ ఆయనది అయినప్పుడు నీ స్థితిని, నా స్థితిని దేవుడు గమనించినప్పుడు అది బాగోలేకపోతే, తల్లిదండ్రులు పడిన బాధ కంటే ఎక్కువ దేవుడు నీ కొరకు బాధపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈరోజు ఏమనుకుంటున్నాడు అంటే, ఇశ్రాయేలీయుల జీవితంలో ఏదైతే చేయాలనుకున్నాడో అదే అనుకుంటున్నాడు. ఆయన వారిని ఒక నివాసపురానికి చేర్చాలనుకున్నాడు. 6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఐగుప్తులో ఉన్నప్పుడు ఈ బానిసత్వపు సంఖ్యలో మాకొద్దు ప్రభువా, ఈ బానిసత్వపు జీవితం మాకొద్దు, ఈ లేమి మాకొద్దు, ఇది మేము భరించలేకపోతున్నాం, మా శక్తికి మించిన కష్టం ఇక్కడ చేయాల్సి వస్తుంది, శక్తికి మించిన ప్రయాసం ఉంది, కానీ చివరికి వస్తే మాకు తినడానికి ఆహారం తప్ప ఏమీ లేదు, మాకు ఈ జీవితం వద్దు ప్రభువా అని మూలుగుతూ ఉంటే, దేవుడు మోషేను పిలుచుకొని ఏర్పరచుకొని ఐగుప్తీయులను విడిపించడానికి నాయకుడిగా నిలబెట్టుకొని వారిని ఐగుప్తులో నుంచి, ఐగుప్తు రాజును గద్దించి ఐగుప్తులో నుంచి విడిపించి నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఎక్కడికి నడిపిస్తున్నాడు చెప్పండి? ఒక నివాసపురము చేరునట్లుగా కనాను దేశానికి నడిపిస్తూ ఉన్నాడు. వారు కష్టకాలంలో మొరపెట్టినప్పుడు దేవుడు స్పందించాడా లేదా? స్పందించాడు. ఈరోజు నీ కష్టాల్లో నీవు ఉన్నట్లయితే, వేదన గుండా వెళ్తున్నట్లయితే, ఎంత కష్టపడ్డా నీకు సరిపోని స్థితిలో నీవు ఉంటే గనక నువ్వు ప్రార్థన చేస్తే స్పందించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రార్థించకపోతే దేవుడు పట్టించుకోడు. ప్రార్థిస్తే ఏమవుతుంది? నువ్వు విడుదలను చూస్తావు. నువ్వు దేవుని వైపు చూస్తే సంపూర్ణ విమోచన చూస్తావు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంగ్లీష్ నాకు సరిగ్గా రాదు, కానీ ఒకసారి ఓపెన్ చేసి ఇంగ్లీష్లో ఈ వచనాన్ని చూసినప్పుడు, వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించునని ఉంది కదా.
ఒక నివాసపురం అనే దాని దగ్గర ఏముందంటే రెస్ట్ ప్లేస్ అని ఉంది. హల్లెలూయా. ఏం ప్లేస్ అంట? రెస్ట్ ప్లేస్. రెస్ట్ ప్లేస్ అంటే పరలోకమే కదా అనుకోగలరు. పరలోకంలోనే సమాధానం కాదు, పరలోకంలోనే విశ్రాంతి కాదు, ఈ లోకంలో కూడా దేవుడు విశ్రాంతిని ఇవ్వాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా. రెస్ట్ లేదు చాలామందికి, అంటే విశ్రాంతి లేదు. ఎట్లా? శరీరానికి విశ్రాంతి ఉంది, ఆత్మకు విశ్రాంతి లేదు. ప్రతిదినం భయంతో, ప్రతిదినం టెన్షన్తో, ఒత్తిడితో బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బున్నా టెన్షన్ ఉంది, డబ్బు లేకున్నా టెన్షన్ ఉంది. హల్లెలూయా. కొందరికి ఏమీ లేక టెన్షన్ అయితే, కొందరికి ఉండి ఉన్నది సరిపోక టెన్షన్ పడుతూ ఉన్నారు. రాత్రి పగళ్ళు పడుకున్న నిద్ర లేక, పగలు నిద్ర రాదు, రాత్రి నిద్ర రాదు. అంతరంగంలో నెమ్మది లేదు, ఒక భయం. ఎక్కడి నుంచి ఏ ఫోన్ కాల్ వస్తుందనే భయం, ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు వచ్చి అడుగుతారనే భయం. హల్లెలూయా. కొన్ని అవసరమైనవి తెచ్చుకుంటే సరిపోక అప్పుల పాలైపోయి, లేదంటే ఆడంబరానికి ఎల్లో అప్పుల పాలైపోయి, ఏ రీతిగా శ్రమల పాలై ఈరోజు విశ్రాంతి లేక నువ్వు మూలుగుతూ ఉన్నా సరే, ప్రభు నువ్వెందుకు చేసినావని అస్తమానం నిన్ను పీడించి, ఊరికే బాగైంది నీకు అనే దేవుడు కాదు. ఒకవేళ అనవసరంగా అప్పయ్యి ఉంటే, లేదంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అనారోగ్యం వచ్చి, శ్రమ వచ్చి అప్పయ్యి ఉన్నా, ఒకటి మాట, మన నుంచి పొరపాటు జరిగితే ప్రభువా నన్ను క్షమించని ఒక్క మాట అడిగి దేవుని వైపు చూడాలి. కానీ ఇంక ఇది నా వల్ల కాదు అనుకున్న ప్రతి సమస్యను, అది అప్పైనా అనారోగ్యమైనా, హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. చాలామందికి విశ్రాంతి లేదు, బంధకాలు ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లుగా. ఒకరు నవ్వుచ్చి ఉండినను హృదయంలో దుఃఖం ఉండవచ్చు. కొందరు సమాజంలో బయటికి వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండాలి, నవ్వుతూ కనిపించాలి కాబట్టి సంతోషంగా ఉంటున్నారు. సంతోషంగా ఉండాలి, మంచిదే. కానీ నీ అంతరంగంలో ఉన్న దుఃఖం ఉంది చూడు, అది దేవుడు గమనిస్తున్నాడు. మనుషులకు ఎవరికి కనిపించకపోయినా అది శాశ్వతంగా మాత్రం ఉండదు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను విడిపించగలడు, విడిపిస్తాడు. ఇశ్రాయేలీయులను రెస్ట్ ప్లేస్కు నడిపించాలనుకున్నాడంట. ఏ త్రోవలో చెప్తారా? మీరు చెప్పాలి. ఏ త్రోవలో? మీరు ఇక్కడ చూడరు. ఏ త్రోవలో? ఏ త్రోవలో? కొంచెం గట్టిగా. ఏ త్రోవలో? చక్కని త్రోవ అంటే రైట్ వేనంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను ఏ త్రోవలో నడిపించాడంట చెప్తారా? స్వరాలు ఇప్పి కొంచెం. చక్కని ఏ త్రోవలో నడిపించాడు? ఏ త్రోవలో నడిపించాడు? కొంచెం గట్టిగా. ఏ త్రోవలో నడిపించాడు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏ త్రోవలో నడిపించాడు? దేవుడు నిన్ను, పక్కలకు చెప్పండి, నిన్ను కూడా చక్కని త్రోవలో నడిపించబోతున్నాడని చెప్పండి. చెప్పబుద్ధి అయితే లేదా? హల్లెలూయా. 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 సమాధానకరమైన స్థితిలోకి వెళ్ళాలని నీకుంది కదా, నిన్ను ఎలాంటి మార్గంలో నడిపించబోతున్నాడు అంటే చక్కని మార్గంలో, చక్కని త్రోవలో దేవుడు నడిపించబోతున్నాడు. నడిపించునుగాక. హల్లెలూయా. నిజంగా కొన్ని శ్రమలు వస్తాయేమో కానీ, కొన్ని ఆటంకాలు వస్తాయేమో కానీ అవి మనల్ని టచ్ చేయను కూడా టచ్ చేయవు. ఇప్పుడు చక్కని త్రోవలో నడిపించాడని బైబిల్లో ఉంది. వీళ్ళకి ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా లేదా? ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా లేదా? మరి దాన్ని ఏం చేశాడు దేవుడు? ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా లేదా? వీళ్ళు గమ్యాన్ని చేరుకోవాలనుకున్నారు, కానీ ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఎర్ర సముద్రంలో నుంచే మీకేం కాదు, అందులోకి ఆ ఇల్లుల్లో నుంచే మీరు నడిచెళ్ళండి అన్నాడా? అన్నాడా? హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి ఆ సముద్రంలో నుంచి ఆరిన నేలను వీరి కొరకు సిద్ధపరిచి ఆ చక్కని త్రోవలో ప్రభు నడిపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం.
ఇశ్రాయేలీలు ఇప్పుడు గమ్యాన్ని చేరుకోవాలి, వాళ్ళకు నివాసపురం చేరాలి. నా అంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు, వీరికి ఏమీ లేదు, వీరి పిల్లల కొరకు ఏమీ చేయలే. వీరికంటూ ఒక స్వాస్థ్యం ఇవ్వాలి దేవుడు అనుకున్నప్పుడు ఆ స్వాస్థ్యాన్ని వీళ్ళు స్వతంత్రించుకోవాలి, ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ గమ్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు వీరికి ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. కానీ దేవుడు ఎర్ర సముద్రంలో ముంచలే, కానీ ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి చక్కని త్రోవను ఆరిన నేల మీద దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించాడు. తర్వాత ఏమైంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకలైంది. ఏమైంది? ఆకలైంది. హల్లెలూయా. ఆకలైనప్పుడు, ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడ చూశారు? దేవుని వైపు చూశారు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు దేవుడు. ఆకలితో చంపాడా? ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. గమ్యాన్ని చేరుకునే మార్గంలో ఆకలి ఉంది, అడ్డంకులు ఉన్నాయి, ఆకలి ఉంది, దాహం ఉంది, నీళ్లు లేవు, ఎడారి మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది. అలాగే వాళ్ళ ప్రయాణం ఎడారిలోనే కొనసాగలే. చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకునే మార్గములో ఎడారి మార్గం గుండా వెళ్ళాల్సి వచ్చింది కదా. ఆ ఎడారిలో కూడా వారి కొరకు బండ నుంచి నిలిచాడు దేవుడు. దాహంతో చచ్చిపోయే పరిస్థితి రాలే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రమాదంలో చావలేరు, శత్రువు కూడా టచ్ చేయలే వీళ్ళని. ఫరో చంపుదాం అనుకున్నాడు కానీ చంపిండు. హల్లెలూయా. మనం గమ్యానికి చేరుకునే ప్రయత్నంలో బెదిరింపులు ఉండొచ్చు, ప్రమాదాలు ఉండొచ్చు. శత్రువు ఎన్ని రీతులుగా తరుముతున్నా సరే శత్రువుకు మనల్ని అప్పగించాడు. శత్రువు తరుముతాడేమో అంతే, శత్రువు వెంబడి వస్తున్నట్లుగా అనిపిస్తుంది అంతే. చివరికి విజయం ఎవరిది తెలుసా? క్రీస్తులో ఉన్న నీదే విజయం. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులను ఫరో ఏం చేయలే, ఇశ్రాయేలీయులను ఆకలి ఏం చేయలే, ఇశ్రాయేలీయులను దప్పిక ఏం చేయలే. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ వస్త్రాలు కూడా పాతగిలలే. అంటే 3 నెలలు గడిస్తే మన నూతన వస్త్రాలకు ఉన్న రంగు మొత్తం పోతుంది, కలర్ మొత్తం పోతుంది, కళ మొత్తం వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. 40 సంవత్సరాలు గడిచిన ఇశ్రాయేలీయుల వస్త్రాలు పాతగిల్లే. కొత్త బట్టలు ఎన్ని నుంచి అన్న తెచ్చుకున్నారా? తెచ్చుకోలే. కొత్త చెప్పులు ఎడికెళ్ళన్నా తెచ్చుకున్నారా? బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, బహుశా వాళ్ళు ఇప్పుడు ప్రయాణం ప్రారంభంలో ఉన్న ఏజ్ 40 సంవత్సరాల దాకా అట్లనే ఉంటారా? ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న వాళ్ళు నెక్స్ట్ 50 సంవత్సరాలు అవుతారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్న బట్టలు సరిపోతాయా? వాళ్ళు పెరుగుతూ ఉంటే వాళ్ళ చెప్పులు కూడా పెరిగినాయట. వాళ్ళు పెరుగుతూ ఉంటే వారితో పాటు వాళ్ళ వస్త్రాలు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఏ కరువు రానియక ఆయనను ఆధారం చేసుకొని గమ్యాన్ని చేరుకోవాలనుకొని ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒక్కరిని కూడా విడిచిపెట్టలే దేవుడు. కొందరు వాళ్ళ మట్టుకు వాళ్ళే విడవబడ్డారు. కష్టం వచ్చినప్పుడు దేవుని మీద గునగడం, సనగడం. ఏం దేవుడో ఏమో సంపనికే తీసుకొచ్చినట్లున్నాడు. ప్రార్థన చేసింది ఎవరు చెప్పండి? విడుదల కొరకు ప్రార్థించింది ఎవరంటారు? ఇశ్రాయేలీలే కదా. ఇక ఐగుప్తు బానిసత్వంలో మేము బ్రతకలేకపోతున్నామయ్యా అని మూలుగుతూ ఉన్నప్పుడు, రోధిస్తూ ఉన్నప్పుడు దేవుడు స్పందించి కార్యము ప్రారంభించి గమ్యానికి నడిపించాలని, ఉన్నతమైన స్థితిలో ఉంచాలని వీరిని నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. వీళ్ళ ప్రార్థనకే జవాబు ప్రారంభమైంది. కానీ మళ్ళా అంటారు, ఈ బానిసత్వం నుంచి విడిపించి ప్రభు అని ప్రార్థించింది ఇశ్రాయేలీలే. కానీ ఇశ్రాయేలీలే అంటున్నారు, గమ్యానికి చేరుకునే మార్గంలో కొంచెం ఆటంకాలు ఎదురైనప్పుడు మమ్మల్ని చంపనీకిడికి తీసుకొచ్చినవా ప్రభువా? ఐగుప్తులో సమాధులు లేవని తెచ్చినవా? హల్లెలూయా. ఈ బాధ భరించడం కంటే అక్కడ చావడమే బెటర్ కదా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు నీకు నిజమైన సంతోషము, ఆనందము, విశ్రాంతి, ప్రతి విషయంలో విజయాన్ని ఇవ్వడానికి ఆశపడున్నాడు. నీ ప్రార్థనకు జవాబుగానే లోకము నుంచి, పాపము నుంచి ప్రభు విడిపించి నిన్ను గమ్యానికి చేర్చాలనే ప్రయత్నంలో నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు ఆటంకాలు వస్తాయి, అవరోధాలు వస్తాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, శ్రమలు, పోరాటాలు ఉంటాయి. కానీ వాటిలో నిన్ను విడిచిపెట్టాడు దేవుడు.
మరి అవన్నీ ఎందుకు అని అంటే నిన్ను పరీక్షిస్తూ ఉంటాడు. రావాల్సినవి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయాల్లో మనం ఏం చేయాలి తెలుసా? గునగక సనగక ఓర్పుతో సహనంతో ఉంటే చాలు. కష్టం వస్తే చాలు భర్తను తిట్టుకుంటాం, భార్యను తిట్టుకుంటాం, లేదంటే దేవుణ్ణి తిట్టుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు బయటికి చెప్పుకోకపోయినా మనసులో అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా నేను దేవుణ్ణి నమ్ముకున్నానా అనిపిస్తుంది నీకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు విడుదల ఇస్తాడని వెంబడిస్తే ఇవేమి కష్టాలు అనుకుంటావు, కానీ ఈరోజు ముందు కంటే ఎక్కువ శ్రమలు నీకు వస్తున్నట్లుగా అనిపించిన వాటికి శాశ్వతంగా దేవుడు ముగింపు పలకబోతున్నాడు. ఇశ్రాయేలీయులను ఎప్పుడు లేనంతగా ఫరో ధరుముతున్నాడు. ఎందుకు ధరుముతున్నాడు తెలుసా? సముద్రంలో మునిగి సావడానికే. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో ఆరోగ్యం జర కొంచెం ఆరోగ్యం, కొంచెం అనారోగ్యం. ఇప్పుడు మొత్తం చూస్తే అనారోగ్యమే ప్రభువా. నువ్వు భయపడితే అది నిన్ను చంపుతుంది, కానీ నువ్వు విశ్వాసంతో ప్రభు వైపు చూస్తే ఆ రోగమే చచ్చిపోబోతుంది యేసు నామములో. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకు డాక్టర్స్ ఏ రిపోర్ట్స్ అన్ని ఇవ్వని, ఇక 3 నెలలే బతుకుతావని చెప్పవచ్చు, ఇంకా 4 రోజులే బ్రతుకుతావని చెప్పవచ్చు. నువ్వు విశ్వాసంతో ప్రభువులో నిలబడితే ఖచ్చితంగా నీ కళ్ళ ముందే నీ శత్రువైనటువంటి అనారోగ్యాన్ని, నీ కళ్ళ ముందే నీ శత్రువైనటువంటి ఆర్థిక సమస్యలను, నీ కళ్ళ ఎదుటే నీ శత్రువైనటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి సంతాన లేమిని, ప్రతి పోరాటాన్ని దేవుడు ఎర్ర సముద్రంలో ఫరో సైన్యాన్ని ముంచివేసినట్లుగా నీ ప్రతి సమస్యను ముంచివేయబోతున్నాడు. ముంచివేయునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అర్థం కావాలి, ఎర్ర సముద్రము ఇశ్రాయేలీలకు అడ్డంగా కనిపించింది, వెనకాల శత్రువు తరుముతున్నాడు. అసలు ఎర్ర సముద్రం ఎవరి గురించి తెలుసా? నిన్ను ముంచనికి కాదు. అందులో ఎవరు మునుగుతారు? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరు మునుగుతారు అందులో? నిన్ను తరుముతున్న ఫరో, నిన్ను తరుముతున్న సమస్యలు, శత్రువులు. హల్లెలూయా. నిన్నెవరు ముంచాలనుకున్నారో, నీ కొంపల్ని ఎవరు ముంచాలనుకున్నారో, నీ కొంపలకు ఎవరు నిప్పు పెట్టాలనుకున్నారో, నీ మీద ఎవరైతే దాడి చేస్తున్నారో, ఏ సమస్య కానీ ఏ మనిషి కానీ, నువ్వు దేవుణ్ణి బట్టి నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నప్పటికీ నిన్ను తరిమే ప్రయత్నము మనిషి చేస్తున్నా, శత్రువు చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల నీ శత్రువు నిన్ను తరుముతా ఉన్నాడు, ముందు వెనక శత్రువే. వెనక సమస్య, నీకు ముందు సమస్య. నీ ముందున్న సమస్య ఎందుకు తెలుసా? నీ వెనుకున్న సమస్యను ముంచడానికి, అంతే. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందు కనిపిస్తున్నటువంటి నీకు ప్రమాదంగా కనిపిస్తున్న సమస్యల్లో నువ్వు కాదు మునిగిపోయేది. దేవునికి నీ ద్వారా మహిమ రాకుండా ఆపాలనుకుంటున్నటువంటి మనుషులైనా సరే, సమస్యలైనా సరే, అవి మునిగిపోబోతున్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి క్రియలకు తగిన ఫలం దేవుడు వారికి ఇస్తాడంతే. నిన్ను ఎవరు ఆటంకపరచాలనుకుంటున్నారో, నష్టపరచాలనుకుంటున్నారో, ఒక మాట చెప్పాలంటే ఎవరు దోవుకున్న గుంతలో వాళ్ళే వాడతారు అంతే. హల్లెలూయా. ఫరో ఇశ్రాయేలీలను చంపాలనుకున్నాడు, కానీ ఫరోనే చచ్చిపోయాడు. మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. పక్కలకు మేలు చేయాలనుకుంటే మేలు అనుభవిస్తాం, పక్కలకు కీడు చేయాలంటే కీడు అనుభవిస్తాం. పక్కలో నాశనాన్ని కోరుకుంటే మనం నాశనం అయిపోతాం, అంతే కదా. చేతనైతే మేలే చేయాలి తప్ప కీడెవ్వరికి మనం చేయకుందుము గాక. అది చాలా ప్రమాదం అని గుర్తించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇంటికి నిప్పు పెడితేనే దేవుడు ఊకోడు, మరి సంఘానికి నిప్పు పెడితే దేవుడు ఊకుంటాడా? ఇశ్రాయేలీయులు మహాసంఘమై ఐగుప్తు నుంచి బయలుదేరి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారు. ఫరో ఆ సంఘం మీద కన్నేశాడు. ఏ సంఘం మీద? ఇశ్రాయేలీయులు అనే సంఘం మీద కన్నేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ ఇశ్రాయేలీయులు అనే సంఘం మీద కన్నేశాడో ఫరో, ఆ ఫరోని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీళ్ళలో ముంచి పాడేసిండు, అంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కల్వరి కృపామందిరం అనే పరిచర్య కూడా, ఈ సంఘం కూడా, ఈ ఉన్న కొద్ది మంది అయినప్పటికీ వీళ్ళకున్న గమ్యము, ఏ సంఘానికైనా గమ్యము, గురి ఏంటంటే నిత్యరాజ్యము అనేటటువంటి నివాసపురాన్ని చేరుకోవాలి. అదే రీతిగా
ఈ లోకంలో కూడా ప్రభువును మహిమపరిచే స్థితిలోకి మేము వెళ్ళాలి అనే ఆశతో ప్రభువును వెంబడిస్తున్నారు. కానీ చర్చికి వచ్చేటోళ్ళు ఎవ్వరు తాగుబోతులుగా మారడానికి వస్తలే, దొంగలుగా మారడానికి వస్తలే, నరహంతకులుగా మారడానికి వస్తలే, ఆల్ ఖైదా ముఠాగా మారడానికి వస్తలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న పాత జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని మానుకొని మేము మంచివారిగా బ్రతికి ప్రభువును మహిమపరచాలనే వస్తున్నారు. మందిరానికి ఎవరైనా వస్తే పాపం విడిచిపెట్టడానికి వస్తున్నారా? పాపము చేయడమే గురి కలిగి ఉండి వస్తున్నారా? హల్లెలూయా. పాపం విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, ఓడిపోయిన స్థితి నుంచి బయటికి రావాలని వస్తున్నారు. ఎవరు ఏ సంఘానికి వెళ్ళినా అదే ఉద్దేశంతో వెళ్తున్నారు. అలాంటి వారిని ఆపడం ఎప్పుడు ఆశీర్వాదం కాదు, కానీ ఖచ్చితంగా అది శాపమే. హల్లెలూయా. ఒకవేళ ఈ మాటలు వింటున్న నువ్వు ఎవరైనా సరే, ఇక్కడ కూర్చున్న మనలో ఒకవేళ ఎవరైనా ఉన్నా సరే, ఒక సంఘానికి ఆటంకంగా మారితే, దేవుని బిడ్డలైనటువంటి కుటుంబానికి నీవు ఆటంకంగా మారితే జాగ్రత్త. వారికి ఏమి కాదు, కానీ నష్టపోయేది నువ్వే. ఎర్ర సముద్రంలో మునిగేది నువ్వే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వెంబడించేవారు, దేవుని మాటను బట్టి ప్రయాణం చేసేవారు, దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చినట్లయితే, దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చినట్లయితే, నువ్వు దేవుని మహిమ కొరకు దాని గురించి నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నీ ప్రయాణంలో ఎంత శ్రమలన్న రాని, ఎన్ని పోరాటాలన్న రాని, ఎవరన్నా ఆటంకపరచని, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నిందల ద్వారా కానీ ఏ రీతిగా కానీ నీకేమీ కాదు. కానీ ఖచ్చితంగా నువ్వు వేడికి వెళ్తావు తెలుసా? ఖచ్చితంగా నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచితే, నీ మట్టుకు నువ్వు నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని గుణగక, సనగక, సంశయించక, దేవునిలో నిలకడగా ఉంటే ఖచ్చితంగా నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు. నువ్వు శత్రువుని చూడాల్సిన అవసరం లేదు. ఎవరి పని అలాది. శత్రు పని ఏంది? నష్టపరచడం, తర్వాత ఎర్ర సముద్రంలో మునిగి చావడం, అంతే కదా. ఫరో పని ఏంది? ఇశ్రాయేలీలను, ఇప్పుడు ఫరో ఇశ్రాయేలీలను తరుముతున్నాడు. వెళ్ళాల్సిన వాళ్ళను వెళ్ళనిస్తలేడు. అంటే మీరు ఇదే బానిసత్వ బతకండి, మేము చెప్పినట్టే వినండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళను స్వతంత్రులుగా చేయాలని ఆశపడుతున్నాడు. అపవాది ఎవరినో ఒకరిని వాడుకొని మనల్ని స్వతంత్రులుగా బ్రతకనివ్వడానికి ఇష్టపడు, ఆత్మ నడిపింపులో ఉండడానికి ఇష్టపడు. మేము చెప్పినట్టే వినాలి. మనుషులు చెప్పినట్లుగా మీరు బతుకుతున్నారంటే మీకు ఇంకేం లేదు, స్వాతంత్రం లేదు, మీరు బానిసలే. హల్లెలూయా. ఇది నిజమా? నిజమే. నీవు వాక్యానుసారంగా, వాక్యము నీతిని, సత్యాన్ని బోధిస్తుంది కనుక నీవు వాక్యానుసారంగా బ్రతకడానికి నీవు అడుగులేస్తున్నప్పుడు, హల్లెలూయా, నువ్వు సరైన త్రోవలో ఉన్నావు. నువ్వు నిజమైన స్వాతంత్రమును నీవు పొందుకొని ఉన్నావు. ఒక హల్లెలూయా, క్రీస్తు ఇచ్చు స్వాతంత్రం, అది నిజమైన స్వాతంత్రం. ఆ స్వాతంత్రం ఈ లోకంలో ఎవరు ఇవ్వలేరు. హల్లెలూయా. ధైర్యంగా నీ మట్టుకు నువ్వు బ్రతకగలిగిన కృపను ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు. దేవుడు మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడడం నీకు నేర్పిస్తాడు. అలా నేర్పించినప్పుడు ఏమైతే తెలుసా? ఇంతవరకు చేతులు జాపే స్థితిలో ఉన్న నీవు ఇతరులకు సాయం చేసే స్థితిలోకి వెళ్తావు. ఈ సత్యాన్ని గ్రహించదువు గాక. హల్లెలూయా. ఎంతమంది శత్రువులు తరుముతున్నా, ఎన్ని ఆటంకాల అవరోధాలు ఉన్నా ప్రభువులో నిలకడగా ఉండి ముందుకే సాగుదుము గాక. ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శ్రమ అని బాధపడాల్సిన అవసరం లేదు. అలా ఎవరైతే బాధపడకుండా, గుణకుండా, సనకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కనాను దేశంలోకి అడుగు పెట్టారా లేదా? మరి గునిగిన వారు, సనిగిన వారు ఏమయ్యారు? అరణ్యంలో రాలిపోయారు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండానే కన్ను మూశారు. హల్లెలూయా, హల్లెలూయా. 9వ వచనం చూడండి. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు, ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడంట? ఆయన తృప్తిపరుస్తాడంట. ఆకలి కొనిన ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నీకు ఆశ ఉందా? ఏం ఆశ? మేలు అనుభవించాలని ఆశ. ఎంతమందికి ఉంది? అయ్యా, నా కుటుంబంలో సమాధానం కావాలి, నా కుటుంబంలో సమృద్ధి కావాలి, సంతానము లేదు అని తలదించుకునే స్థితి నాకు వద్దు ప్రభువా. ఆశ ఉందా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీవు ఆశించింది అనుగ్రహిస్తాడు, అనుగ్రహించునుగాక. కానీ మరి నువ్వు ఈరోజు చేయాల్సిందేంటి? ప్రభువులో నిలకడగా ఉండి ఆయన నువ్వు వెంబడించాలి. వెనకడుగు వేయొద్దు, శత్రువులను చూడొద్దు. వాళ్ళు నిన్నేం చేయరు. అసలు నీ కాలు కూడా ముళ్ళిరగనంత క్షేమంగా ప్రభు నిన్ను గమ్యానికి చేరుస్తాడు.
నీ చుట్టూ వచ్చేటివన్నీ నిన్ను భయపెట్టిస్తాయి అంతే. ఏం చేస్తాయి? నిన్ను భయపెట్టిస్తాయి. భయపడేవారు గమ్యానికి చేరుకోరు. ఏం చేరుకోరు? భయపడేవారు గమ్యానికి చేరుకోరు. భయపడేవారు అనుకున్నది సాధించరు. నీకు ఎన్ని శ్రమలున్నా, ఎన్ని పోరాటాలున్నా వాటిని చూసి భయపడక, ఇవి నన్ను ఏం చేయవనే ధైర్యం నువ్వు కలిగి ఉందువు గాక. ఎందుకు నిన్నేం చెయ్యవు అనంటే, నిన్ను నడిపిస్తుంది ఎవరో కాదు, సర్వ సృష్టికర్త, అసాధ్యాలను సాధ్యపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు విషయంలో ప్రభు అంటాడు అపవాదితో, యోబు ప్రాణం ముట్టడానికి వీలు లేదు. నీకు ఒకటి తెలుసా? నీ రిపోర్ట్స్ ఎన్ని రకాలుగా నన్ను ఉండని, నీ ప్రాణం మాత్రం పోదు. నువ్వు సజీవుడిగా ఉండి నువ్వు ప్రభువును గణపరచబోతున్నావు. దీర్ఘాయుష్ కావాలని ఆశమే ఎంతమందికి ఉంది చెప్పండి? దీర్ఘాయుష్ నాకు కూడా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎన్ని వ్యాధులను ఉండని, ఎన్ని బలహీనతలను ఉండని, నువ్వు నమ్మితే ప్రభు ఆ ప్రతి వ్యాధిని, బలహీనతను తీసివేసి నీకు సంపూర్ణ స్వస్థతను కూడా ఇస్తాడు. నీకు దీర్ఘాయుష్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ డాక్టర్లు నీకున్న కండిషన్ వాస్తవమే, నిజంగా నువ్వు బ్రతకవు, నీకు వచ్చిన వ్యాధి అలాంటిదే కావచ్చు, అయినను నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన కృపను బట్టి నువ్వు బ్రతుకుతావు. అంత చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. అది ఎలాంటి వ్యాధి అయినా సరే. గతంలో ఒకసారి ఒక అవ్వని తీసుకొచ్చారు, క్యాన్సర్ ఉందంట. డాక్టర్లు చెప్పారు 3 నెలలు మాత్రం బతుకుతుందని. ఇంకా ట్రీట్మెంట్ కూడా చేయడానికి అవకాశం లేదు, ఆమెకు ట్రీట్మెంట్ చేయలేకపోయారు. వచ్చి ప్రార్థన చేయించుకుంది. 5-6 వారాలు గడిచిన తర్వాత దేవుడు ఆమెకు విడుదలని ఇచ్చాడు. 1.5 year అవుతుంది దగ్గర. ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది. 3 నెలలు అయితే చనిపోతుంది, బ్రతకదు అన్న అవ్వను దేవుడు క్యాన్సర్ నుంచి విడిపించాడు, స్వస్థపరిచాడు. నమ్మితే దేవునికి సమస్తం సాధ్యం అంతే. నీకున్న వ్యాధి ఎంత భయంకరమైనదైనా కావచ్చు, దాని నుంచి విడుదల. నీకున్న సమస్య ఏదైనా కావచ్చు, దాని నుంచి విడుదలనిచ్చుటకు దేవుడు చాలినవాడు. సరే, నీ కుటుంబం తెగిపోవడానికి దగ్గరలో ఉంది, ఆయన వైపు చూస్తే మరలా కడతాడు. సరే, నీ కుటుంబం తెగిపోయింది, 10 మందిలో పరువు అయింది, నీ పరువు బజారు పాలైంది, అయినా సరే దించుకున్న నీ తలను మరలా దేవుడు ఎత్తబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. అయిపోయింది కానీ పని ఎందుకు బతకాలనుకుంటున్నావేమో, నిందల అవమానాల గుండా వెళ్తున్నావేమో, అయినను నిన్ను చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపడేటటువంటి స్థితిని, సాక్ష్యాన్ని ప్రభువు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కంటే గొప్పలమేం కాదు కదా. ఆయనను మించిన గొప్పతనం మనలో ఏదన్నా ఉందా? ఆయనే చేయని తప్పుకు నిందల అవమానాలు భరించాడు. అవమానాల గుండా వెళ్ళాడా లేదా? నిందల గుండా వెళ్ళాడా లేదా? తృణీకరణ గుండా వెళ్ళాడు. చేయని పాపానికి శిక్ష భరించాడు. కానీ ఆయనే భరించినప్పుడు మరి మనం భరిస్తే తప్పేముంది? ఈరోజు నీ కుటుంబం, నీ ఊళ్ళో ఒకప్పుడు విలువ ఉండేది, నీ కుటుంబానికి ఒకప్పుడు మంచి గౌరవం ఉంది నీకు, నీ కుటుంబానికి. ఏదో శోధన వచ్చింది, తప్పెవరిదన్నా కావచ్చు, నీ కుటుంబంలో శోధన వచ్చింది. ఈరోజు నీ కుటుంబానికి ఉన్న విలువ పోయింది అనుకుంటున్నావు. ఒక దినాన ఏ కుటుంబంలో ఈరోజు నీ కుటుంబంలో విలువ లేదనుకుంటున్నావో, ఎవరి వల్ల నీ కుటుంబంలో విలువ పోయింది అనుకుంటున్నావో, ప్రభు అనుకుంటాడు. ప్రభు అనుకుంటే ఆ విలువ పోగొట్టిన ఆ వ్యక్తిని దీవించి మరల నీ కుటుంబానికి అధిక విలువను ఇవ్వబోతున్నాడు. ఇచ్చునుగాక. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అది మీ కొడుకైనా, అది మీ బిడ్డ అయినా, మీ భర్త అయినా, భార్య అయినా, అక్క అయినా, అన్నైనా, చెల్లెనైనా, తమ్ముడైనా, ఎవరైనా కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరన్నా కావచ్చు, ఎవరి ద్వారా మీ విలువ పోయింది అనుకుంటున్నారో వారిని మీరు దేవుని చేతులకు అప్పగించి ప్రశాంతంగా ఉండి ప్రభువు వైపు చూసి కొద్ది కాలం కనిపెట్టండి. అనుకునేటోళ్ళు అనుకొని, నిందించేటోళ్ళు నిందించని. ఒక సమయం రాబోతుంది, ఫలానా వాళ్ళ తమ్ముడంట, ఫలానా వాళ్ళ కుమారుడంట, ఫలానా వాళ్ళ చెల్లెలు, ఫలానా వాళ్ళ కుమార్తె, ఇదిగో వాళ్ళ భార్య లేదంటే వాళ్ళ భర్త, వాళ్ళ కుటుంబ సభ్యులంటే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారని మరలా వారిని బట్టి కూడా నీకు విలువ పెరిగే రోజులు రాబోతున్నాయి. వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉంది, ప్రభు నా కుటుంబానికి ఒక మంచి విలువ కావాలి, నా కుటుంబంలో సమాధానం కావాలి, అభివృద్ధి కావాలి. ఆశ ఉందా? దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు. దానికి మరి మనం ఏం చేయాలి?
మనం ఏం చేయాలి చెప్పండి? నిలకడగా ఉండాలి ప్రభువులో. ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభువులో నిలకడగా ఉండాలి. ఉందుముగాక. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 28వ వచనం చదువుతున్న చూడండి. మీరు నాతో మాట్లాడినప్పుడు యెహోవా మీ మాటలు వినెను. అప్పుడు యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను వినియున్నాను. వారు చెప్పినదంతయు మంచిదే. వారిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికుండిన మేలు. మీరు గుడారములోనికి తిరిగి వెళ్ళుడని నీవు వారితో చెప్పుము. అయితే నీవు ఇక్కడ నా యొద్ద నిలిచి ఉండుము. నీవు వారికి బోధింపవలసిన ధర్మం అంతటిని, అనగా కట్టడలను విధులను నేను నీతో చెప్పేదను. వారు స్వాధీనపరచుకున్నట్లు నేను వారికి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు వారితో చెప్పు అని చెబుతూ ఏమంటున్నాడు తెలుసా? వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు నా ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోమని. అంటే దేవుడు ఏం ఆశపడుతున్నాడు? మనము మన సంతానము ఎలా ఉండాలంట? నిత్యము క్షేమము కలిగి. ఎలాగా? హల్లెలూయా. ఈరోజు నీ విషయంలో, నీ సంతానం విషయంలో దేవునికి ఉన్న ఆశ ఏంది అని అంటే, నిత్యము నీవు క్షేమం కలిగి ఉండాలి. నిత్యము క్షేమం కలిగి ఉండాలి. ప్రభా, జీవితాంతము ఈ యొక్క ప్రమాదకరమైన స్థితిలోనే ఉండడం నీ చిత్తమేమో అని అనుకుంటాం, కానీ ఖచ్చితంగా అపవాది నిన్ను అట్లా ఉంచిండు అంతే. నీవు నీ సంతానం క్షేమంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి మధ్యలో కొన్ని శ్రమలు వస్తూ ఉండొచ్చు, కానీ అవి అట్లా ఉండయి, వెళ్ళిపోతాయి. కానీ నువ్వెంత కష్టపడ్డా ఇన్ని రోజులుగా నువ్వు ఇంకా క్షేమాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అంటే అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమై ఉంది అని అంటే, నువ్వు నిత్యము క్షేమమును చూడాలని. అందుకేం చేయాలంట? మనం దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి, ఆయన మాటకు లోబడాలి, ఆయన ఆశించినట్లుగా బ్రతికితే చాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగ నేను బ్రతుకుతున్నాను అన్నట్లయితే నీకు ఒక శుభవార్త. ఖచ్చితంగా తొందరలో నిన్ను తరువాత నీ సంతానమును కూడా క్షేమకరమైన స్థితిలోనికి దేవుడు నడిపించబోతున్నాడు, నడిపించునుగాక. కాబట్టి 32వ వచనం, వారు స్వాధీనపరచుకొనున్నట్లు నేను వారికిచ్చుచున్న దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవలను. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకొనవలను. ప్రభువు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు, సరైన మార్గంలో నడవండి. అనగా పాపానికి దూరంగా ఉండండి. పరిశుద్ధమైన జీవితం మీరు జీవిస్తే చాలు. నేను మీకు ఇస్తానని చెప్పిన దేశము, మీరు అడిగినటువంటి దేశమును, మీరు అడిగినటువంటి ఆ స్థితిని నేను మీకు ఇవ్వబోతున్నాను, ఇస్తాను. మీరు స్వాధీనపరుచుకుంటారు. అంతేకాదు మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వాక్యములో మనం నిలకడగా ఉంటామో అప్పుడు ఖచ్చితంగా 100% మనకు విజయం దక్కుతుంది. హల్లెలూయా. అనుకున్నది సాధిస్తామో, అనుకున్న గమ్యానికి చేరుకుంటామా లేదా? ఖచ్చితంగా, డౌట్ లేదు. ఎవరికైనా డౌట్ ఉందా? ఎన్ని పోరాటాలున్నా నువ్వు దేవునిలో నిలకడగా ఉండి చూడు, అతి త్వరలో ప్రభువు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నిలబెట్టునుగాక. అంతేకాదు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోనే 3వ వచనం చూడండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను.
ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలీయులకు తెలియజేస్తున్నాడు, మీరు నా ఆజ్ఞలను విని మీరు నడుచుకుంటే మీరు బహుగా అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, మీరు బహుగా అభివృద్ధి పొందుతారని చెప్పండి. మీరు ఆమేనని చెప్పండి. మీరు కొంచెం గట్టిగా చెప్పండి, మీరు బహుగా అభివృద్ధి పొందుతారు. ఇక నేను చెప్తే అభివృద్ధి పొందుతారా అనుకోగలరు. జర చెప్పుడు, మీరు బహుగా అభివృద్ధి పొందుతారని చెప్పండి. బహుగా అభివృద్ధి ఎప్పుడు తెలుసా? ఆయన ఆజ్ఞలను విని వాటి ప్రకారము నడుచుకున్నప్పుడు. 4వ వచనం చూడండి, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రేమించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. దేవుడు చెప్పే మాటలు ఎక్కడ ఉండాలంట? హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. ఏం చేయాలనంట? చాలామందికి ఆశ ఉంటుంది, నా పిల్లలు గొప్పలు కావాలని, మహా అభివృద్ధిని చూడాలని వారికి ఉంటుంది, వారి పిల్లలు కూడా గొప్పలు కావాలని ఉంటుంది. కానీ మాట్లాడాల్సింది మాట్లాడరు. నువ్వు ఇంతరా నాశనం అయిపోతావురా. మరి దేవుడు ఏం మాట్లాడమంటున్నాడు? నువ్వే మాట్లాడుతున్నావు. హల్లెలూయా. జర్ర పొరపాటు చేస్తే చాలు, వినవురా, ఇంతరా నీ బతుకు, నువ్వు మీ అయ్యలాకనే తయారవుతావురా. హల్లెలూయా. నువ్వు మీ అమ్మలాకనే మాట్లాడుతున్నావు, నువ్వు కూడా మారవిగా. హల్లెలూయా. హల్లెలూయా. మీ అమ్మాయి మీ తల్లి అరుపులు కేకలే ఎప్పుడు నాశనం కోరింది. ఇప్పుడు నీది అదే పాట, నీది అదే బాట. హల్లెలూయా. 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 నీ మాటలు మారునుగాక. దేవుడు మాట్లాడమన్నది నేను మాట్లాడతా అన్న తల్లి తండ్రులు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తుతారా? మీతో మాట్లాడరేమో. దేవుడు మాట్లాడమన్నది మాట్లాడరా? పోనీ నాకు నచ్చిందే మాట్లాడతా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. దేనికి చేతులు ఎత్తుతలే, అసలు దేవుడేం మాట్లాడమన్నాడు? అందుకే వినండి. 7వ వచనం చూడండి ఒకసారి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటి గూర్చి మాట్లాడవలెను. దేవుని మాటలు, దేవుని వాక్యం అనగా దేవుని ఆజ్ఞల్ని పిల్లలకు అభ్యసింపజేయమంటున్నాడు దేవుడు. ఏం చేయమంటున్నాడు? కొందరు ముద్దుగా కొడుకు మనుమడు పుట్టిన వెంటనే, బెటా నీవు ఆయనను బా అనరా. హల్లెలూయా. తిట్టిపించడంలో ఆనందిస్తారు పిల్లలు. పక్కలను తిడుతుంటే ఎంత ముచ్చటేస్తుందో వీళ్ళకి. ఇంత చిన్న ఉన్నప్పుడు ఇంత పెద్ద మాట్లాడతాడు, తర్వాత నిన్నే అంటాడు ఇంకా. హల్లెలూయా. ఒక తండ్రిగా నీ కుమారుడు మాట్లాడుతున్న ఆ బూతు మాటల్ని చూసి నువ్వు చిన్నతనంలో ఉన్నాడని ఎంజాయ్ చేస్తున్నావేమో. మీ తల్లినో మీ తండ్రినో, ఒక అవ్వను కదా తాతను కదా తిడుతున్నాడు అనుకొని, తర్వాత నీ దగ్గరికి వస్తాయి అవి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అదే రూట్లో వెళ్ళిపోతాడు. జాగ్రత్త. దేవుడు చెప్పింది చేస్తే నువ్వు మహాభివృద్ధిని చూస్తావంట. నీ పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. దేవుడు ఏం చేయమంటలే, వాక్యమును అభ్యసింపజేయి. వాళ్ళు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, వాళ్ళు పండుకున్నప్పుడు, పడుకునే ముందు ఏం చెప్పు? హల్లెలూయా. ఏం చెప్పాలి? మీ నాయన ఏం తక్కువ అనుకున్నావురా, ఈ మధ్య ఆమెతో మాట్లాడుతున్నాడు, అవి కాదు చెప్పాల్సింది. ఇంత పిల్లలకు కూడా నేర్పిస్తారు కొందరు. మీ నాయన మంచోడు కాడురా, మీ మమ్మీ మంచిది కాదు, అసొంటిది ఇసొంటిది, ఇవన్నీ చెప్పుకొని మన ఇండ్లను మనమే పాడు చేసుకుంటున్నాం. పిల్లలకి దేవుని మాటలను అభ్యసింపజేసి వాళ్ళ ముందు ఏ సమయంలోనైనా సరే వాటి గురించి మాట్లాడమంటున్నాడు దేవుడు. 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు కూడా దేవుని మాటని మాట్లాడండి. దేవుని మాట ఏం మాట? దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఫెయిల్ అయ్యి సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి చెప్పండి, ఫెయిల్ అయ్యి విజయం సాధించిన వాళ్ళ గురించి చెప్పండి. హల్లెలూయా. వాళ్ళకి నిరీక్షణ కలిగించే మాటలు చెప్పండి. పిల్లలు ఫెయిల్ అయినప్పుడు బ్రతికితే వాళ్ళు జీవితంలో ఏం సాధిస్తారో తెలియదు.
ఈరోజు పాస్ అయినటువంటి వారితో కంపేర్ చేసుకుని పిల్లల్ని నువ్వు చిన్న చూపు చూస్తున్నట్లయితే జ్ఞాపకం ఉంచుకో. వాళ్ళని దేవుని చేతిలోకి అప్పగిస్తే వారికంటే కూడా గొప్పలు అవుతారు వాళ్ళు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ 10th ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన అప్పుడే నీ కష్టం నీ ప్రయాస ఏం వృధా కాలే. ఒక మాట చెప్పి ధైర్యపరిచి, సరే బేటా ఇకను చదువుకోవాల్సి వచ్చినప్పుడు గద్దించే చక్కగా చదువుకో అని చెప్పాలి. ఎంత కష్టపడో లేకపోతే కష్టపడక నిర్లక్ష్యం చేసో ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఏం చెప్పాలి? ఫెయిల్ అయినప్పుడు ఏం చెప్పాలి? ధైర్యంగా ఉండు బేటా, ధైర్యంగా ఉండు బేటా, కష్టపడు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. ఎంత కష్టపడో కొందరు సబ్జెక్టులు వెళ్ళవు. అయినా నేను చెప్పాలి తెలుసా, చదువు నీకు రానంత మాత్రాన నీ గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకు. కానీ వారికంటే గొప్ప కుమార్తెగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, వారికంటే గొప్ప కుమారుడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు అని మీరు ధైర్యం ఇచ్చి చూడండి. వారిని ప్రోత్సహించండి, నిరీక్షణ కలిగించే మాటలు చెప్పండి. హల్లెలూయా. దేవుడు సహాయం చేస్తాడని చెప్పండి. హల్లెలూయా. దేవుని మాటలు చెప్పండి. ఆత్మతో నింపబడి మాట్లాడండి. ఏ ఆత్మతో? 2 రకాల ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాం. మరి ఆత్మావేశంతో. ఏ ఆత్మావేశం? పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండే ఆవేశం వేరు, దురాత్మతో నింపబడిన వారికి ఉండే ఆవేశం వేరు. దురాత్మతో నింపబడిన వారి ఆవేశం ఓడిపోయిన వాళ్ళని చంపేస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వారి ఆత్మావేశం ఏం చేస్తుందంటే వారి హృదయంలో ఉన్న గాయాలను కట్టి నిరీక్షణ కలగజేసి ఓడిపోయి చావాలనుకున్న వారిని కూడా బ్రతికిస్తుంది. హల్లెలూయా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇక్కడున్న మన అందరం కూడా మనం మాట్లాడే మాటలు మన పిల్లలతో ఎలా ఉండాలి అని అంటే వారిని బ్రతికించేవిగా ఉండాలి. అవి దేవుని మాటలు మాట్లాడాలి. అవి వారికి అభివృద్ధిని ఇస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా మనం అభివృద్ధిని చూడాలంటే ఏం చేయాలి? మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనం మాట్లాడే మాటలు ఖచ్చితంగా దేవునివై ఉండాలి తప్ప గద్దించాలి పిల్లల్ని. అట్లా కాదు, ఇట్లా బ్రతకాలని చెప్పాలి. కానీ ఎప్పుడేం చెప్పాలో కొంచెం మనం నేర్చుకుంటే బాగా. తెలియకపోతే దేవుడిని అడిగితే దేవుడు సహాయము చేస్తాడు. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ చిన్నతనం నుంచి వారికి ఏం చేయాలి? అభ్యసింపజేయమంటున్నాడు దేవుడు. అంత అర్థం కాకపోతే పిల్లలకి ఈరోజు చెప్పింది గుర్తుండదు. కానీ దేవుని వాక్యాలు బట్టి పట్టించండి, లేదంటే నేర్పించండి. హల్లెలూయా. ఒక మాటను వివరించి చెప్పండి. మాకే అర్థమైతే లేదంటే మరి మనం నేర్చుకోవాలి కదా. చదివితే అర్థమవుతుంది, చదివితే అదే అర్థమవుతుంది. అర్థం కాకపోతే నిజంగా పరిశుద్ధాత్మ నాకు సాయం చేయండి, పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా సాయం చేస్తాడు. లేకపోతే మందిరంలో వాక్యం వింటున్నాం, యూట్యూబ్లో వాక్యం వింటున్నాం, లైవ్లు చూస్తున్న ప్రతిసారి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. హల్లెలూయా. కొందరు చూస్తున్నామని చూపెట్టుకునికనే చూసేటట్టున్నారు. చూస్తే చూడండి, వినండి, కానీ చూపెట్టుకోవాలి అంతే. అబ్బో ఎంత పరిశుద్ధురాలో, మస్తు ఉంటుంది లైవ్. గిన్నెలు దోమిన, అంట్లు గడిగిన, బాత్రూమ్ గడిగిన, బెడ్రూమ్లో ఉన్న, వంట రూమ్లో ఉన్న, ఎక్కడున్నా సరే లైవే లైవే లైవే. హల్లెలూయా. అదంతా ఆఫ్ చేసిన తర్వాత ఈమె తడక చూపెడుతుంది. హల్లెలూయా. అందుకు కాదు వినాల్సింది. ఎందుకు? నువ్వేదో ఒకటి నేర్చుకోవాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మంచి వర్తమానాలు ఖచ్చితంగా వినాలి, కానీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. నేర్చుకున్నది ఏం చేయాలి? పిల్లలకు అభ్యసింపజేయాలి. వాక్యానికి సంబంధించిన వర్తమానాలు వినాలి, విని నేర్చుకోవాలి. వాక్యాన్ని చదివి ధ్యానించి నేర్చుకోవాలి. మనం నేర్చుకున్నది పిల్లలకు అభ్యసింపజేయాలి. వాళ్ళు త్రోవని నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పండుకునేటప్పుడు, పండుకొని లేచిన తర్వాత అదే మాట్లాడాలి వాళ్ళతో. హల్లెలూయా. భార్య భర్తలు ఎప్పుడన్నా కొట్లాడుకోవాల్సి వస్తే పిల్లల మీద ముందు గొడవ పడకండి, లేదంటే మీ గొడవలన్నీ పిల్లల మీద రుద్దకండి ప్రతిసారి. హల్లెలూయా. కొందరు అదేందో ఏమో, ఏ చిన్న గొడవ వచ్చినా కొడుకుతోనో బిడ్డతోనో ఊకే చెప్పుకుంటాడు. చూడురా మీ మమ్మీ ఎట్లా చేస్తుందో, చూడురా మీ డాడీ ఎట్లా చేస్తుందో. నీకు శాతనైతే లేదా? హల్లెలూయా. పుట్టిన 4-5 ఏళ్ళోడు, పోనీ పుట్టిన 5-10 సంవత్సరాలు ఉన్న నీ కుమారుడు, నీ కుమార్తె నీ సమస్యను పరిష్కరిస్తాడా? లేకపోతే నీకు ఇంత వయసు వచ్చినా 25 వచ్చింది, 30 వచ్చింది, 35 వచ్చింది, నీ సమస్యను ప్రభువుతో చెప్పి నువ్వు ఓర్పుతో, సహనంతో నీ సమస్యను పరిష్కరించుకుంటావా? ఏదో ఇక నా కొడుకు మొత్తం ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళి తీసుకొస్తాడు అన్నట్లు చెప్తారు ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏం చెప్పమంటున్నాడు దేవుడు? అదే చెప్తే ఖచ్చితంగా అభివృద్ధిని చూస్తాం. దేవుడు చెప్పిన ప్రకారంగా ఆయన వాక్యాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని
పదిలపరుచుకొని మనము మన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తే, ప్రభువులో నిలకడగా ఉంటే, మన వెనుక తరుముతున్నటువంటి శత్రువులను చూడకుండా, ముందున్న ఆటంకాలను చూసి భయపడకుండా ధైర్యంగా ఉండి ప్రభు వైపు చూస్తే ఆటంకాలు తొలగిపోతాయి, శత్రువు యొక్క అంతము సమీపిస్తుంది, నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు, అనుకున్నది సాధిస్తావు. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా కొంచెం గట్టిగా? హల్లెలూయా. ఎంతమంది నేను అనుకున్నది సాధిస్తాను, గమ్యాన్ని చేరుకుంటాను, ప్రభువును మహిమపరుస్తాను అని నమ్ముతున్నారు? వారందరూ కూడా ఇంకోసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. యేసు నామములో మీరు నిజముగా గమ్యాన్ని చేరుకొందురుగాక, మీరు బహుగా అభివృద్ధి పొందుదురుగాక. ఒకవేళ అంతరంగంలో ఈరోజు బాధతో వచ్చారేమో, ఇంకా నేను అభివృద్ధి పొందడం సాధ్యం కాదు అనుకుంటున్నారేమో, నిశ్చయముగా మన వల్ల కానటువంటి బరువును దేవుడు మోపుతలే. దేవుని సహాయం అడిగి పరిశుద్ధంగా నిలబడి దేవుని మార్గంలో నిలకడగా ఉంటే ఖచ్చితంగా మనం గమ్యాన్ని చేరుకుంటాం. క్రమమైన సహవాసం, క్రమమైన వాక్య ధ్యానము, ప్రార్థన జీవితం ప్రతిరోజు మీరు కలిగి ఉండండి. వాక్యానుసారంగా జీవించడంలో నిలకడగా ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. మీరు ఆశ కలిగిన దాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. స్వతంత్రించుకొందురుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమున విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపచేయండి. ఎవరైతే తమ జీవితంలో తండ్రి నాకంటూ ఏమీ లేదు, నలిగిన స్థితిలో ఉన్నాను, తలదించుకునే పరిస్థితుల గుండా వెళ్తున్నాను, పోరాటాలు సమస్యలు అధికమవుతున్నాయని బాధపడుతున్నారు, ఈరోజే వారిని దర్శించి వారికి చేయుతనిచ్చి మీ హస్తంతో పట్టుకొని వారిని గమ్యానికి నడిపించునాయన. చక్కని త్రోవను ఇశ్రాయేలీయులను నడిపించి విశ్వాసముంచిన వారిని కనాను దేశమునకు చేర్చిన దేవా, వారికి ఒక నివాసపురమునిచ్చిన దేవా. అవును తండ్రి, ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో అనేకులను గమ్యానికి చేర్చునాయన. ఒక నివాసపురమును వీరికి ఇవ్వండి, అనగా విశ్రాంతి, నెమ్మది, శాశ్వతమైన ఆనందము కలిగినటువంటి స్థితిని వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రార్థనలో ఉంటూ ఈ వాక్యము విన్న ప్రతి వ్యక్తికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దీని మన కూడి వచ్చిన అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి, మరంతే కాకుండా ఒక విధంగా తండ్రి, ఈ లోకంలో ఏది శాశ్వతము కాదు, మీ రాజ్యంలో యుగ యుగాలు మేము ఉండాలి, ఉండబోతూ ఉన్నాం. అందుకు తగిన సిద్ధపాటును కూడా ఇవ్వండి. మా ఆత్మీయ యాత్రలో మీరిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకొనకుండా, మీరిచ్చిన రక్షణను పోగొట్టుకొనకుండా మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని ప్రేమిస్తూ అయ్యా నిత్య రాజ్యాన్ని చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ, అవును తండ్రి, ఈ లోకంలోనూ విజయాన్ని ఇచ్చి, మరణం మీద విజయాన్ని ఇచ్చి, నిత్య రాజ్యములో నిలబెట్టుకోగలిగినటువంటి శక్తిమంతుడైన దేవా, మీ సన్నిధిలో బ్రతిమిలాడుకుంటూ ఉన్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుదామా? మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడయ్యా. నా ఆశ అంతా కూడా ప్రభువా, మా ఆశ అంతా కూడా ప్రభువా, ఈ లోకంలో మేము తలదించుకునే విధంగా ఉండొద్దు ప్రభువా. మా ఆశ అంతా కూడా ప్రభువా, మేము నరకానికి వెళ్ళొద్దు, నిత్యరాజ్యంలో పరలోకంలో మేము ఉండాలి. అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించమని అడుగుతూ, నజరుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్.